బయట ఎండలు మండిపోతున్నాయి. సరదాగా సినిమాకెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దాము, సినిమాలు ఏమీ లేవు అనుకునే లోపే మంచి ఎంటర్టైనర్తో మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీ విష్ణు. #సింగిల్ మే 9న థియేటర్స్లోకి రాబోతోంది. తెలుసు కదా, శ్రీ విష్ణు స్క్రీన్ మీద ఉంటే మనం పట్టి నవ్వక్కర్లే, నవ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ #సింగిల్లో మనం ఎలా నవ్వుతాం, ఆయన ఎలా నవ్విస్తారు, ఆయన సాంస్క్రిట్ ఎంత బాగా ఉండబోతుంది సినిమాలో అడిగి తెలుసుకుందాం. హాయ్ విష్ణు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే ఒకప్పటి శ్రీ విష్ణు గారు ఇంట్రోవర్ట్, ఇప్పుడు అంత ఎక్స్ట్రోవర్ట్ ఎలా అయ్యారు? ఇక్కడ సినిమాలోనా బయట ఎక్స్ట్రోవర్ట్ కాదండి, ఇప్పుడు ఇంట్రోవర్ట్. నాకు అట్లా అనిపించట్లా. ఏంటి ఈయన, ఏమైంది ఈయనకి అనిపిస్తుంది. అంటే అప్పుడు ఏం అడిగినా గొమ్మని మాట్లాడేవాడిని కాదు, బట్ ఇప్పుడు సినిమా గురించే కాబట్టి ఇంక స్లో అలవాటు అయిపోయింది. మా మనోభావాలు హర్ట్ చేస్తున్నారు, లేడీస్ మనోభావాలు. అప్పుడేమో ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అన్నారు, ఇప్పుడేమో ఆడవాళ్ళు అంటే కాక్రోచ్, వాళ్ళు చచ్చిపోరు మనల్ని చంపేస్తారు అంటున్నారు. అసలు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు మీరు? అది సినిమాకి వచ్చి చూడండి, ఎందుకు ఇలా అన్నాడు, ఎప్పుడు అండు కదా, ముందు ట్రైలర్లు అలాగే అంటాడు, వచ్చిన తర్వాత మమ్మల్ని పొగుడుతున్నాడు కదా అని అంటారు అందరూ. ఎందుకంటే లేడీస్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ సినిమాలు చేసింది నేనే ఇప్పుడున్న సినారియోలు, ఇప్పుడు జరుగుతున్న వీటిలో. సో మిమ్మల్ని డైరెక్ట్ ముందు నుంచి పొగిడాను అనుకోండి, మీరు పట్టించుకోరు. మిమ్మల్ని ఏదో అంటేనే మీరు వచ్చి ఎందుకు అన్నాడు ఇలాగని చూస్తారు. చూసినప్పుడు అరే ఏం అనలేదురా వీడు, అప్పుడప్పుడు సరదాగా అన్నాడు, లాస్ట్ మనల్ని పొగిడాడు కదా అని కంక్లూజన్కి వస్తారు. ఇంతే, ఎందుకంటే ఏం లేదు. #సింగిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సడన్ గా థియేటర్లోకి వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది మా అందరికి. బయట అంటే దానికి ముందు చర్చలు ఇవి ఏం లేకుండా సడన్ గా మీరు థియేటర్లోకి వచ్చేస్తున్నారు అనిపించింది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ముందుకెళ్ళింది, ఏంటి కదా? 1 year అయిందండి స్టార్ట్ అయ్యి. స్టార్ట్ చేసినప్పుడు కూడా అంటే అన్నీ చేసాం, అన్ని కార్యక్రమాలు చేసాం, కానీ ఏమి అంత లాంచ్ చేయలే. ఏమి ముందే ఇలా జరిగింది, ఇది అంత స్టార్ట్ అయింది, లేకపోతే ఇన్ని స్కెడ్యూల్స్ అయింది, ఇలాంటి న్యూస్లు ఏం బయటికి రానివ్వాల. బేసిక్గా నా ఏ సినిమాలు కూడా అలా బయటికి రానివ్వను. కరెక్ట్గా రిలీజ్కి ఒక 2 months ముందు నుంచి ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అన్న ఇంటెన్షన్లోనే చేస్తానండి అన్ని సినిమాలు. ఇది కూడా అంతే. ఇది సమ్మర్కి వస్తే పర్ఫెక్ట్ అని అనిపించింది. బట్ మనకి ఏవెన్ సినిమాలు ఉన్నాయి, ఈ IPL అవి ఉన్నాయి, అన్నీ చూసుకోవాలి కదా, వాటి మీద క్లారిటీ తెచ్చుకున్నాక వద్దామని ఆగాం. వన్స్ మాకు మార్చ్ ఎండింగ్, అలాగే March 25th ఆ టైంకి క్లారిటీ వచ్చేసింది, ఇంకొచ్చేయచ్చు హ్యాపీగా అన్నట్టు. అందుకనే ఇంక అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యి టకటక మెటీరియల్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను, స్లోగా డెలివరీ చేస్తూ వచ్చాం అన్నమాట. అంటే ఈ #సింగిల్ ఎట్లా పోర్ట్రే చేయబోతున్నారు? అంటే ఈ పోస్టర్ లాస్ట్లో చూడబోతున్నామా, ఫస్టే చూస్తామా? ఏంట్రా పరిస్థితి అనే టైంకి ఈ ఎపిసోడ్ వస్తుంది. ఒక 12-15 minutes ఉంటుంది. ఈ 12-15 minutes అన్ని రకాల కామెడీలు కనిపిస్తాయి అన్నమాట. ఒకసారి దీన్ని ఎలాబరేట్ చేయరా? అంటే ఇది ఒక దేవదాస్ క్యారెక్టరా లేకపోతే ఏంటి? అంటే ఇందులో ఉన్న శ్రీ విష్ణు ఏంటి? సిద్ధాంతి వేదాంతిగా మారిన తర్వాత వచ్చే క్యారెక్టర్ అన్నమాట ఇది. సిద్ధాంతి ప్రేమికుడే, ఇంకా వేదాంతికి ఎందుకు మారుతాడో మీకు అర్థం చేసుకోండి. కాకపోతే ఇది ఉన్నంతసేపు మాత్రం థియేటర్ మంచి వైబ్రేషన్తో ఊగిపోతుంది. ఈ ఎపిసోడ్ వన్ ఆఫ్ ది ఎపిసోడ్. సినిమాలో మొత్తం మూడు లుంగి ఎపిసోడ్లు ఉంటాయండి. మూడాటికి 3 కూడా వచ్చినప్పుడు అందరూ ఇంకా లుంగి డ్యాన్సే థియేటర్లో. ఈ మధ్యకాలంలో అంటే శ్రీ విష్ణు గారి సినిమాలు వస్తున్నాయి అంటే హ్యాపీగా థియేటర్కి వెళ్ళొచ్చు, అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు. అది ఓన్లీ కామెడీ కాదు, కంటెంట్తో కూడుకున్న కామెడీ అనేది. అంటే మనం ఇక్కడ కామెడీ వస్తుంది, మనం ఇప్పుడు నవ్వాలి అన్నట్టు కాకుండా ఫ్లోలో అట్లా కామెడీ వస్తుంది. మీరు కంటెంట్తో సినిమాలు తీస్తున్నారు. అన్ని స్టోరీస్ ఇట్లానే వస్తున్నాయా మీకు? మీరే ఇలాంటి స్టోరీస్ ఎంచుకుంటున్నారా? ఏమోండి, అంటే మనకు స్టోరీ చెప్పినప్పుడు మనకి నచ్చితే ఓకే అని దిగిపోయి చేసేయటమే. అలా నేను అంత విడమర్చి క్యాలిక్యులేషన్స్ వేసుకునేది వినను. బేసిక్గా ఎప్పుడు కూడా ఒక 2-3-4 లైనప్లు ఉంటాయి నా ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా. సో ఆ ప్లానింగ్ ఉండదు. ఇప్పుడు ఇలా చేసాం కదా, నెక్స్ట్ అదేంటి ఇదేంటి అనే ప్లానింగ్ అయితే చేసుకోను. అలా అని చెప్పి ఇప్పుడు కామెడీ చేసాం కదా నెక్స్ట్ సీరియస్ చేద్దాం అలా కూడా ఇది చూసుకోనండి. వచ్చి ఫ్లో బట్టే. బట్ ప్లేసింగ్ ఏంటనేది కొంచెం చూసుకుంటా. ఆ ప్లేసింగ్లో కొంచెం వేరియేషన్ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇది ఫుల్ ఎంటర్టైనర్ చేశాను, నెక్స్ట్ కూడా ఫుల్ ఎంటర్టైనర్ అంటే ఎంటర్టైన్మెంట్లో నేను ఎక్కువ వేరియేషన్లు చూపించలే, పర్ఫార్మెన్స్లో కూడా చూపించలేను. సో అలాంటి టైంలో మరి సేమ్ అనిపిస్తుందిరా, మొనాటనస్ వస్తుంది అనేది
జనానికి వచ్చే ముందే నేను అది చెక్ చేసుకుని ప్లేసింగ్ మార్చుకుంటాను, ఆర్డర్ ప్రాజెక్ట్ ప్లేసింగ్ అంతే. ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ సింగిల్ అనేది సోషల్ మీడియా ప్రభావంతో వచ్చిన స్టోరీ అండి? సోషల్ మీడియాకి దీనికి సంబంధం ఉండదు. బట్ వీళ్ళ క్యారెక్టర్లు ఏంటంటే నాది మా కిషోర్ గారిది చదువు అయిపోయింది, జాబ్ వచ్చేసింది, లైఫ్లో ఒకటే మిస్సింగ్ పెళ్ళి, అమ్మాయి. వీళ్ళు రెగ్యులర్ దినచర్య ఏంటంటే నిన్న వదిలిన చిన్న ఆ బిట్ లాగా పొద్దున్నే లేచి రీల్స్ చూసుకుని రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం ఏ రెస్టారెంట్కి వెళ్ళి బఫే ఫుల్గా వేద్దాం అని ఆలోచించి సాయంత్రం ఇంటికి వచ్చాక ఒక బియరో క్వార్టరో వేసి ఐపీఎల్ చూద్దామా, సినిమాకి వెళ్దామా, లేకపోతే ఏదైనా ఫ్యాన్ వర్స్లోకి వెళ్ళుకుని కాసేపు పడుకుందామా అనే కుర్రాళ్ళు వీళ్ళు. సో రెగ్యులర్ యంగ్స్టర్స్కి ఎవరికైతే సోషల్ మీడియాతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళందరూ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇవరే నేను ఇంతే కదా అని అనుకుంటారు. వాళ్ళ లైఫ్లో ఈ మీమ్ సోషల్ మీడియా అనేది ఎంత రిఫ్లెక్ట్ చేస్తుంది అండ్ ఎంత ఇది చేస్తుంది అనేది దగ్గరగా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు. మిగతా దీంట్లో లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓకే ఇలా ఉంటున్నారేమో ఇప్పుడు బ్యాచ్ అనేది అలా అర్థమవుతుంది అనమాట. అంటే ఈ సోషల్ మీడియా రీల్స్, మీమ్స్ మిగతా వాళ్ళనేమో కానీ మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయండి? నేను ఎంజాయ్ చేస్తానండి, ఎందుకంటే ఒక మీమ్ క్రియేట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. మనం ఒక 10 సెకండ్స్లో నవ్వేసుకుంటున్నాం అంటే అది అంత ఈజీ కాదు. దానికి చాలా క్రియేటివిటీ అవసరం, చాలా సెన్స్ ఉండాలి, వాళ్ళకి కామెడీ సెన్స్ ఉండాలి, ప్రతిసారి వర్క్ అవ్వు. బట్ ఇన్ని ఇది దాటుకుని వాళ్ళు అంత గ్యాప్లో నవ్విస్తున్నారు నిజంగా అంటే మేము వాళ్ళందరికీ మాత్రం హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరూ చాలా మంచి టైంపాస్ మనందరికీ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఈ మీడియం చాలా స్ట్రాంగ్గా ఈ మధ్యన ఎదిగిన మీడియంస్లో నాకు మేమర్స్ అంటే చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం, భయం కూడా. ఈ మధ్యకాలం మీరు బాగా నవ్వుకున్న మీమ్ కానీ రీల్ కానీ ఏమైనా ఉందా? రీల్స్ చూస్తాను కానీ అందరూ అలా రీల్స్ రెఫరెన్స్లో పెడుతున్నాను అనుకుంటున్నారు కానీ యాక్చువల్లీ నేను అది పెట్టనండి, అలా డైరెక్ట్ పెట్టను కూడా. నచ్చింది అంటే ఏదన్నా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఏమన్నా మార్చి ఆ సిచ్యువేషన్కి ఏమైనా యూజ్ చేస్తామేమో కానీ. బట్ బయట అందరూ రీల్స్లో ఎక్కువ చూస్తున్నారు కదా, అన్నీ ఒకే చోట పెట్టి తీసి చూపిస్తున్నారు కదా. మీ మీద వచ్చిన మీమ్స్ మీరు చూసుకుంటారా? నా మీద వచ్చి 100% చూసుకుంటా. నవ్వొస్తుందా? అరే ఇట్లా దొరికిపోయినంటారు. మీమ్ అనేది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అలా క్రియేట్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫీల్ అయిన దాన్ని సరదాగా సెటైరిక్గా చెప్తారు కాబట్టి చాలా పాజిటివ్ తీసుకుంటాను. నేను చాలా పాజిటివ్ తీసుకుంటాను. బేసిక్గా మీరు ఏదైనా ట్రైలర్ రిలీజ్ అయినా, టీజర్ రిలీజ్ అయినా, పోస్టర్ రిలీజ్ అయినా మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, మీరంటే కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కామన్గా ఒక కామెంట్ పెడతారు, ఈసారి కూడా అన్న సెన్సార్ బోర్డుకి దొరకడం అని. అవును, అది ఎట్లా అనిపిస్తుంది మీకు? అలా అన్నప్పుడు ఒకవేళ హ్యాపీ, ఒకవేళ దొరకటం ఏంటి, నేను ఏం చేశాను అంటే దొంగతనం చేసానా, లేకపోతే ఇది చేశానా, అది చేశానా, దొరకటం ఏంట్రా, మనం ఏమి ఇది కూడా చేయట్లా, సర్లే అనుకోని అన్నట్టు. సాంస్క్రిట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయండి మీకు? సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉందా? సాంస్క్రిట్ తీసుకున్నారా మీరు? ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? సాంస్క్రిట్ నేను వెళ్ళి ఇంగ్లీషా తెలుగువా హిందీ అని అడిగారు. అదే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అంటే సాంస్క్రిట్ అంటున్నాను. అదే సాంస్క్రిట్ ఇంగ్లీషా తెలుగా అంటే సాంస్క్రిట్ రా అని చెప్పి న్యూస్ లెటర్తో అంటే అదేనమ్మా సాంస్క్రిట్లో ఇంగ్లీషా తెలుగా అని అడిగారు. అంత వీక్ నేను సాంస్క్రిట్లో. అంటే ఇది ఉంటుందని కూడా తెలియదు, అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ల గురించి అడిగాడు అనమాట అతను. అది సెకండ్ ఇయర్లో ఫేస్ చేసింది. ఫస్ట్ ఇయర్లో అయితే అసలు అటెంప్టే చేయకుండా ఎగ్జామ్ అప్పుడు హాస్టల్ నుంచి వేరే క్యాంపస్కి వెళ్తాం కదా, నాగార్జున గారిది ఎదురులేని మనిషి అని సినిమా రిలీజ్ అయింది విజయవాడ వెంకటేశ్వర ప్యాలెస్ అనుకుంటా, స్వర్ణ ప్యాలెస్. దానికి వెళ్ళా ఎగ్జామ్ రాయకుండా. అంత ఇష్టం నాకు సాంస్క్రిట్. అందుకే ప్రతి సినిమాలో సాంస్క్రిట్కి ఒక భాగం ఇస్తున్నారు కంపల్సరీ. అన్ని సబ్జెక్ట్స్ ఊరికే అన్నారా మీరు, నవ్వించడానికి అన్నారా మొన్న ప్రెస్ మీట్లో? ఆవిడతో సరదాగా అన్నానండి. ఆవిడకి సాంస్క్రిట్ రాదనుకుంటా, అందుకే పాప ఆవిడ కూడా నిజంగా అందానేమో అనుకున్నారు. ఆల్ రైట్. ఈ సినిమాలో మీరు కేవలం యాక్టర్,
అంతే, ఇంకా మీకు దేంతోని సంబంధం లేదు, అంటే ఏ క్రాఫ్ట్ తో సంబంధం లేదు, అంతే కదా, మీరు ఓన్లీ యాక్టర్ కదా. సో అంటే ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న ఈ వివాదాలకి మీరెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరెందుకు వివరణ ఇవ్వాల్సి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇదే రూమ్లో గొడవ అయిపోతుంది, మరి ఇల్లు కొట్టుకుంటున్నారు, ఇల్లు చూడం కదా, ఇప్పుడు మీరు చెప్తే మేము ఆగిపోతాం. ఇప్పుడు 2 కింద విడి కొట్టుకుంటున్నారండి, మీరు చెప్తే ఆగిపోతాం. మీరు చెప్తారా, లేకపోతే కొట్టుకొని మనకెంత అనుకుంటారు, ఏమైతే అదే మీరు వెళ్ళి ఆపారంటే ఆగుతుందని తెలిసినప్పుడు ఆపడం మంచిది కదా. ఎస్ అఫ్ కోర్స్, బట్ నేను ఎందుకు అడిగానంటే అంటే మీ ఇంట్రెస్ట్తో వచ్చిన డైలాగ్స్ అవి, లేకపోతే రైటర్ రాసిన డైలాగ్స్ అవి అని కన్ఫ్యూజన్లో కొంతమంది ఉంటారు, అంటే క్రాఫ్ట్స్ గురించి తెలియని వాళ్ళు. సో మీరు వివరణ ఇచ్చేసరికి ఓకే అన్నయ్య అని ఉంటారు, అందుకే బ్యాక్ తీసుకుంటున్నారు అన్నట్టు. ఇప్పుడు మన సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరి సినిమా వస్తారు మీరు అందరూ? శ్రీ విష్ణు. ఇప్పుడు వచ్చి చూసి డైరెక్టర్ ఈ డైలాగ్ రాశాడా, రైటర్ రాశాడా, లేకపోతే కెమెరామెన్ అలా ఉండదు కదా. ఫేస్ ఆఫ్ ద మూవీ నేను, ఇక్కడ వివాదం జరిగింది నా మూవీకి. సో నేను అందరికంటే ముందు వస్తేనే మీరు వింటారు. నేను ఇప్పుడు ఇక్కడ ఏదో అవుతుందని చెప్పి నేను డైరెక్టర్నో లేకపోతే ఎవరినో పంపితే అది కరెక్ట్ కాదు కదా. ఆల్ రైట్. సో #, సింగిల్ అంటున్నారు, 2 హీరోయిన్స్ని పెట్టారు, ఇద్దరి వల్ల సింగిల్ అవ్వాల్సి వచ్చిందా? సింగిల్గా ఉన్నారు కాబట్టి ఇద్దరిని చూస్ చేసుకున్నారా ఏంటి? సింగిల్గా ఉన్నానండి, సింగిల్గా ఉన్నా ఎవరన్నా దొరికితే బాగుండు అనుకున్నాను. నేను ఒకళ్ళని లవ్ చేస్తున్నాను, నన్ను ఒకళ్ళు లవ్ చేస్తున్నారని తెలిసింది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. లాస్ట్కి నేను లవ్ చేసిన వాళ్ళని చేసుకుంటానా, నన్ను లవ్ చేసిన వాళ్ళని, అదే మనం ప్రేమించిన వాళ్ళని చేసుకోవటం కంటే మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటే బెటరా అనేదే కదా. సరే, అంటే #, సింగిల్ అని పెట్టారు కాబట్టి నేను ChatGPTని ఒకటి అడిగా మీ గురించి, మీకు చూపిస్తా, మళ్ళీ మీ ముందే అడుగుతా. తెలుగు యాక్టర్ శ్రీ విష్ణు మీద కాంట్రవర్సీలు ఉన్నాయా? మీరు చదువుతారు కదా, ఒకసారి మీరే చదవండి మీ గురించి. తెలుగు నటుడు శ్రీ విష్ణు మీద ఇప్పటి వరకు గంభీరమైన కాంట్రవర్సీలు అన్నీ లేవనే చెప్పవచ్చు. ఆయన చాలా లౌక్యంగా, డిసిప్లైన్, కాంట్రవర్సీ ఫ్రీ పర్సనాలిటీగా గుర్తింపు పొందారు. కానీ కొన్ని చిన్నపాటి విషయాలు ఒక్కోసారి వార్తల్లో కనిపించాయి, అవి కూడా పెద్దగా వివాదంగా మారలేదు. ఎట్లా అనిపించింది మీకు ఇది చదువుతుంటే? ఏమి లేవు, మీ గురించి మీరు చదువుకుంటుంటే ఎట్లా అనిపించింది? ఇప్పుడు నా గురించి ఏమీ లేవని అందరికంటా కూడా నాకే ఎక్కువ బాగా తెలుసు. నేను ఏ కాంట్రవర్సీలో లేను ఇప్పుడు దాకా. సరదాగా ఎప్పుడైనా ఏమన్నా రూమర్లు కానీ కాంట్రవర్సీలు వస్తాయని నేను చూస్తాను, ఎప్పుడన్నా ఏమి రావు, ఏం చేయను కాబట్టి ఏమి రావు. సరే ఇప్పుడు వాటి కోసం చేయలేం కదా మనం, పనులు ఆపేసుకుని అంతే. అంటే చూస్తూ ఉంటారు ఏమైనా కాంట్రవర్సీస్ వస్తున్నాయా అని చెప్పి? ఫస్ట్ నాకే వస్తాయి కదా ఫోన్లు కాంట్రవర్సీ అయితే. అంటే నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్, అంత స్టేబుల్గా కెరియర్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది. పక్కోళ్ళని పట్టించుకోను, పక్కోళ్ళ పనుల్లో ఏలు పెట్టను, నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీతో మాడమంటే మాడతా. ఇప్పుడు ఇంకో థర్డ్ పర్సన్ గురించి ఏమైనా చెప్పమన్నా చెప్పను. అంటే ఇప్పుడు సినిమా కాబట్టి డైరెక్టర్ ఏంటి ఇదేంటంటే చెప్తాం. బయట ఎవరో వ్యక్తి గురించి ఏమంటారు అంటే అనవసరంగా మాట్లాడు, నేను మూడో వ్యక్తి లేకుండా మాట్లాడను. ఎందుకంటే నేను చాలా హానెస్ట్గానే మాడతా. ఇప్పుడు పలానా పెద్దోడు అని చెప్పి పొగట్టం, చిన్నోడు అని చెప్పి చిన్న చూపి అది లేదు నాకు. సో మేబీ దానివల్లే, ఓపెన్గా ఉండటం వల్లే మరి ఏమీ రాలేదు అనుకుంటా. మంచిదే కదా, రాకపోతే మంచిదే కదా. నేను ఊరికే సరదాగా అంటే ChatGPTలో ఇట్లా వస్తుందా లేదా అని చెప్పి ఊరికే నేను ట్రై చేయలే ఫస్ట్ టైం. అసలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ మొన్న ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో అసలు ఏమైనా వెతుకుదామా అనుకున్నా, బట్ ఏం రాలేదు. చూసుకొని నేను సర్ప్రైజ్ అయ్యా, అరే ఇంత మంచి ఒపీనియన్ ఉంది ChatGPTకి శ్రీ విష్ణు గారి మీద అని చెప్పి. సరే, మీకు అంటే ఇప్పుడున్న హీరోస్ లో ఎవరితోటైనా మల్టీ స్టారర్ చేయాలి అనిపిస్తే ఎవరితో చేస్తారు? యంగా, పెద్దవాళ్ళు, సీనియర్స్ ఎవరైనా ఓకే, అందరితో ఇప్పటి వరకు మీరు చెయ్యని వాళ్ళతో? నేను అందరితో చేయలే. నేను ఎవరితో, మా రోహిత్తో, రామ్ గారితో చేశాను. మెయిన్ ఇప్పుడు చిరంజీవి గారు, బాలయ్యబాబు గారు, వెంకటేష్, నాగార్జున గారు ముందు వీళ్ళతో చేద్దాం ఉన్నది, ఏదైనా మంచి ఛాన్స్ వస్తాయి. ఇంక నెక్స్ట్ ఏంటనేది ఫ్యూచర్లో మిగతా అందరితో చేయాలనుంటుంది. బట్ ఇమీడియట్గా అయితే 2-3 ఏళ్ళు అయితే ఈ 4 స్టార్స్తో దొరికితే మాత్రం సూపర్ హ్యాపీ. అంటే ప్రతి ఒక్క యాక్టర్కి మనం పలానా క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, పలానా స్టోరీ చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అనుకుంటా. సో అలాంటివి ఇక్కడ నాకు అలా కోరికలు
నిజంగా లేవా అండి? ఏమి నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను, పెద్ద కళలు గాను ఎక్కువ ఊహించను, నాకు వచ్చిన దాంట్లో ఏది బెస్ట్ చూసుకుని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పటిదాకా మీరు అసలు డ్రీమ్సే కందే. డ్రీమ్స్ అంటే పడుకున్నప్పుడు తెలియకుండా రావటం తప్పితే, ఆ చిన్నప్పుడు కొంచెం అంత మెచ్యూరిటీ లేనప్పుడు మనం ఇది అనే కళలు ఉంటాయి. అవి అవి మనం కనేసుకుంటే జరిగేవి కాదు. అంటే బయట వాళ్ళ మీద ఆధారపడి ఉండే కాదు కళలు. మనం సొంతంగా మనం అనుకుని కొన్ని ఉంటాయి కదా, అవి వరకు మనం ఎంత కష్టపడి అన్నా రీచ్ అవ్వచ్చు వేటికన్నా వెళ్ళాలనుకుంటే. ఇంకొకళ్ళు ఇంక్లూడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాళ్ళతో చేయాలని ఉంది, అవన్నీ నా ఒక్కడితోనే అయిపోవు. సో అలాంటి వాటి మీద నేను అసలు కళ్ళగానో ఆశలు పెట్టుకొని వాటి గురించి ఆలోచించాను. వెన్నెల కిషోర్ గారిది మీది కెమిస్ట్రీ బాగుంటుందేమో అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఏం చెప్తారు ఆయన గురించి? నాది వెన్నెల కిషోర్ గారిది కెమిస్ట్రీ ఒకటే కాదండి, మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ అదిరిపోతాయి. అది మీరే చెప్తారు రేపు థియేటర్లో. ముందు షూట్ మొదలైనప్పుడు చేసేటప్పుడు నాకు కొంచెం ఆ ఒక్క విషయంలోనే ఆయన భయంకరమైన కామెడీ టైమింగ్ ఉంది, ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన కనిపిస్తేనే మనకు నవ్వు వస్తుంది. ఇప్పుడు అలాంటి ఆయన పక్కన నేను ఇప్పుడు మ్యాచ్ చేయాలి, ఇది చేయాలంటే ఎలాగని అనుకున్నాను. బట్ బెస్ట్ అవుట్పుట్ వచ్చింది మా ఇద్దరు కాంబినేషన్కి సెపరేట్గా చాలామంది అభిమానించి వాళ్ళు తయారవుతారు. అంటే ఇందాక ఏదో రిచ్ అనే టాపిక్ వస్తే నేను మా కొలీగ్ మాట్లాడుకుంటున్నాం, అది సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది, ఎంత పెద్ద రిచ్ అయినా హచ్చి అనే తుమ్మాలు తప్పితే రిచ్ అని తుమ్మరు అని చెప్పి. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఏం చెప్తారు? రైటర్కి ఎంత క్రెడిట్ ఇస్తారు మీరు? యాక్చువల్లీ మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ ఏవి కూడా సినిమాలో ఉండవు. సో ఏంటంటే ఏదైతే మనం సినిమాలో పెట్టలేకపోతున్నామో, అబ్బా ఈ మంచి కదా, అదే కొన్ని మంచి ఉన్నా ఒక్కొక్కసారి మనం ప్రాపర్గా ఫిట్ ఇన్ చేయలేం కదా. ఏ డైలాగ్ ఏమి ఉండవు, అక్కడక్కడ ఒకటి రెండు ఉండొచ్చేమో. మీరు చెప్పిన డైలాగ్ అయితే సినిమాలో ఉండదు. అయ్యో ఓకే. బట్ మీరు ఫీల్ అవుతున్నారంటే మరి పెట్టిస్తాం, అది మాట్లాడి ఇంకా ఫైనల్ స్టేజ్లోనే. బాగుంది కదండి డైలాగ్, అంటే ఎందుకట్లా బాగున్నా కూడా ఒక్కొక్కసారి మనకి ఎక్కడ సినిమా ఆగకూడదు అనే ఉద్దేశంతో ఇది మీకు టైం సప్ వెళ్ళిపోయే పేస్లో కొన్ని తీసేయాల్సి వస్తుంది. అది అందరికి ఇబ్బంది ఉన్నా కొన్ని ఒక్కొక్కసారి తీయవలసి వస్తుంది, ఫ్లోకి అడ్డొచ్చినప్పుడు. మీరు మొన్న మాట్లాడినప్పుడు వీడియో యూట్యూబ్లో పెట్టారా? కామెంట్స్ చూసారో లేదో నాకు తెలీదు, నేనైతే చూశాను. అంటే నేను మీతో మాట్లాడాలి కాబట్టి నేను చూసి వచ్చాను. ప్రతి ఒక్క డైలాగ్ బాగుంది, ప్రతి ఒక్క సీన్ బాగుంది, మీరు ఏమీ తీయద్దు అని చాలా మంది కామెంట్ పెట్టారు. అవునవును, చాలా మంది. అవునవును. అందుకే ముందు అది రిలీజ్ చేసాం. నిన్న రిలీజ్ చేసింది కూడా ఉండదు, మీకు సినిమాలో లేనివే రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు సినిమాలో అంతకు మించే ఉన్నాయి అన్నీ. ఓకే, అంటే అవి కూడా స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుని వచ్చేవాళ్ళు డిసప్పాయింట్ అవ్వరా అండి? అంటే ఒక ట్రెండ్ అయితే ఓకే, ఇప్పుడు చిన్న చిన్న వివాదాలకు సంబంధించి అవి ఓకే, మీరు మొత్తానికి చాలా వరకు ఉండవనేసరికి ఇప్పుడు మనం సరదాగా ఐస్ క్రీమ్ తిందామని వెళ్తాం. ఐస్ క్రీమ్తో పాటు మీకు అక్కడ ఐస్ క్రీమ్ మిక్స్కి గులాబ్ జాము, జిలేబీ, ఫ్రూట్ సాలడ్లు అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఐస్ క్రీమే ఉందని చెప్పాం, కానీ లోపల అక్కడ అన్నీ ఉన్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు? అప్పుడు ఎగ్జైట్ అవుతారు కదా, డెఫినెట్గా ఎగ్జైట్. మీకు కావాల్సింది మీకు ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, దాంతోపాటు చాలా ఉన్నాయి అంతే. అంటే మీకేం అరే అనవసరంగా తీస్తున్నామేమో అన్న ఫీలింగ్ మీకు పర్సనల్గా మీకు లేదా? అచ్చా, నాకు మెయిన్ మీరు థియేటర్కి వచ్చినప్పుడు మీకు సినిమా ఎక్కడ కూడా ఆగకుండా అలా నవ్వుకుండా వెళ్ళిపోవాలి. అక్కడక్కడ మనకి ఒక్కొక్కసారి తెలియకుండా స్టాగ్నెంట్ అవుతాయి సీన్స్, తెలియకుండా. అది తెలీదు, అది థియేటర్కి వచ్చేగానే తెలుస్తుంది. ఆ ముందు కనపెట్టగలిగితే సూపర్. అలా కొంచెం షార్ప్గానే పోస్ట్ మేము బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది ఉంది కాబట్టి టీం అందరికీ ఇవి అవసరం లేదు అని అనుకుని కొన్ని పక్కన పెట్టాం. బట్ ఇంత మంచిగా ఉన్నాయి కదా ఇవి కూడా, దీన్ని వేస్ట్ చేయటం ఎందుకు, ముందే జనాలకు చూపించేద్దామని చూపించేస్తాం. సినిమా ఎవరికైనా చూపించారండి? ఎవరికైనా అంటే మీ టీంలో కానీ అల్లు అరవింద్ గారికి కానీ? అల్లు అరవింద్ గారు ఇప్పుడు ఒక 60-70 టైమ్స్ చూశారు. 2 months నుంచి రోజు సరదాగా ఈవినింగ్ చూసి హ్యాపీగా నవ్వుకుని వెళ్ళి పడుకుంటున్నాను. ఆయన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సినిమాకి సంబంధించి? ఫస్ట్ రివ్యూ ఏంటి ఆయన నుంచి? ప్రాసెస్లో బిట్లు కింద ఎప్పుడు చూసేవారు. ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే పిలిచి, మీకు ఇంత టైమింగ్ ఉందని నేను అనుకోలేదు, నిజంగా బాగా చేశారు అంటే, అవునండి థ్యాంక్ యూ అండి. బాగా కాదు, చాలా బాగా చేశారు. ఓ థ్యాంక్ యూ అండి అంటే, నాకు అలా మొహమ్మద్ చెప్పినా నాకు కొంచెం మొహమాటం, నాకు ఇబ్బంది. చాలా 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 బాగా చేశారు, ఇదే కంటిన్యూ అవ్వండి, మీకు ఎలా కావాలితే అలా చేసుకోండి అని చెప్పి ఒక మంచి
ధైర్యం ఇచ్చారనమాట. ఇంకా అక్కడ నుంచి స్లోగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడే ఇంకా నేను ఇక్కడ ఉండిపోయాను, ఇంకా ఫైనల్ మిక్సింగ్ దీంట్లో ఉంది. ఇప్పుడు ఈ గ్యాప్లోనే మళ్ళీ ఫోన్ వచ్చింది. బాగుండడం కాదండి, అదిరిపోయింది. చాలా ఇరగదీశారు మీరైతే. ఎన్నిసార్లు చూసినా నాకు అలా నవ్వు వచ్చేస్తాను. ఇన్నిసార్లు చూశాను కదా, ఇప్పుడు కూడా నాకు నవ్వు వస్తుందని విద్యా మ్యామ్, అరవింద్ గారు ఇప్పుడే చెప్పి. సో మేమైతే ఇంకొక 1 వీక్, ఇంకొక 4 డేస్ ఆగాలన్నమాట మేము కూడా అంతా నవ్వుకోవడానికి. బట్ మీ సామాజిక వర్గం అనే సినిమా వచ్చిన తర్వాత నేనైతే పర్సనల్గా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆ సినిమా చూస్తున్నంతసేపు మొత్తం ఇవన్నీ పట్టేశాయి ఇంకా మాకు, నవ్వి 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 లాస్ట్ వరకు. మళ్ళీ సినిమా ఎప్పుడు వస్తుందా శ్రీ విష్ణు గారిది అన్నంతగా మేము అంత ఎంజాయ్ చేసాం. ఈ సినిమా కూడా అంటే ఏ సినిమాని ఏ సినిమాతో కంపేర్ చేయకూడదు, బట్ అంతకంటే బ్లాక్ బస్టర్ అవుతుందా అనే నమ్మకం మీకుందా? అంటే అంతకంటే బ్లాక్ బస్టర్ అవుతుందా తక్కువ అవుతుందా, అవి రెండు నా సినిమాలే. సో మా ఏ సినిమాను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటాం, బట్ అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఆ జానర్కి అది ఫ్యామిలీ జానర్లో బెస్ట్ అండి నా కెరీర్లో, యూత్ జానర్లో నా కెరీర్లో బెస్ట్ ఇది. సో బ్లాక్ బస్టర్ అవుతుందా లేకపోతే అంత వస్తుంది నేను చెప్పను, రెండు నావే. సో అన్నీ ప్రేమించే చేస్తాం. సో చూసినప్పుడు మాత్రం హ్యాపీగా నవ్వుకుంటారు. ఇది కూడా సామాజికంలాగే మంచిగా నవ్వుకుంటారు అందరూ. సో ఫైనల్గా ఈ సినిమా చూసిన తర్వాత బాయ్స్ సింగిల్గానే ఉండిపోవాలనుకుంటారా? అంటే అలా ఏమి సపరేట్గా క్లాసు ఇది ఏమి ఉండదండి. ఎక్కడికక్కడ వాటికి కూడా సొల్యూషన్ ఉంటుంది, అంత లైటర్ వేలోనే ఉంటుంది. మీరు సింగిల్గానే ఉంటే మీరు జీవితంలో అదవుతారు, లేకపోతే పెళ్లి చేసుకుంటే ఇదేం ఉండదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇది నా లైఫ్లో కూడా ఇలాగే ఉంది కదా, ఆ లైఫ్లో కూడా ఇలా మేము ఇలాగ ఉండేవాళ్ళం కదా అని చిన్నగా ఒక నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది. చూసినంతసేపు హాయిగా నవ్వుకుని వెళ్తారు. క్లాసులు ఏం ఉండవు, అంటే ఈ ప్రీచింగ్లు అయ్యి ఏం ఉండవు, సరదాగా నవ్వుకుంటారు. సినిమా చూసి మీరు అంటే డిసైడ్ అవ్వండి, నేను సినిమా చూసి సింగిల్గా ఉండండి అదని నేను చెప్పను. మీ ఎక్స్పీరియన్స్తో మీరే అది డిసైడ్ అవుతే మంచిది. ఫైనల్గా ఒక క్వశ్చన్, కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు కొంతమంది నోట్లోంచి ఈ మాట వస్తుందండి, అబ్బా సింగిల్గా ఉండడమే బెటరు, ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ మనకి ఎందుకు, అలాంటి మాటలు మీరు విన్నారా? మీరు ఎవరితోటన్నా అన్నారా? నేను ఫ్రాంక్లీ అనలేదు ఎప్పుడు, బట్ విన్నాను. విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీడికి అయిపోయింది కాబట్టి సింగిలే బెటర్ అని అనుకుంటాడు. అవును, చాలామంది ఉంటారు కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, అది అందరికి ఒకలాగే ఉండదు. బట్ ఆ వెయిటింగ్ పీరియడ్ లేకపోతే సింగిల్గా ఉన్నప్పుడు ఉండే ఇదంతా మాత్రం ఒకటే ఉంటుంది కామన్గా. అయిన తర్వాత వచ్చే వాళ్ళు బట్టే ఒక్కొక్క పర్సన్కి వేరీ అవుతూ ఉంటుంది. ఆల్రైట్. సో సినిమా కోసం అయితే మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎట్లా ఉండబోతుంది అని చెప్పి. ట్రైలర్ అదరగొట్టేశారు, సినిమా మీద క్యూరియాసిటీ బాగా పెంచేశారు. సో ఆ క్యూరియాసిటీతో అందరూ సినిమాకి వెళ్ళాలి అని, బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.